వెల్కమ్ టు గణ న్యూస్. వార్తలు చదువుతుంది మాధురి. హైదరాబాద్ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జీవిత చరిత్రగా తీసిన సినిమా అనేది ఇది కేవలం ఒక గౌడ సమాజానికి సంబంధించిన సినిమా కాదు. ఇది బహుజన నాయకుడైన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ప్రజా పోరాట గాథ. ఒక గొప్ప మహనీయుడు ఏ కులంలో, ఏ మతంలో, ఏ ప్రాంతంలో జన్మించాడనేది కాదు, ఎవరి కోసం పోరాడాడు, ప్రజల కోసం ఎంత త్యాగం చేశాడు అనేది ఈ సినిమా. భారతదేశ చరిత్రలో చూసినట్లయితే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క ఉద్యమ యోధులుగా జన్మిస్తుంటారు. మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ మహారాజ్, తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్, సాకలి ఐలమ్మ, కొమరంభీం, ఆంధ్రప్రదేశ్ లో అల్లూరి సీతారామరాజు లాంటి మహనీయుల జీవిత చరిత్రను చూసినట్లయితే మన కోసం పోరాడి ప్రాణాలు అర్పించిన త్యాగమూర్తుల జీవిత చరిత్రలను ప్రజలు సినిమాలుగా చూపిస్తున్న దర్శక నిర్మాతలు వెంకటేష్ గౌడన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. తెలంగాణ ప్రజలు ఈ సినిమాను చూసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సినిమాను ఓడియన్ థియేటర్ లో చూసిన వారిలో పూదరి రాజు గౌడ్, కుంభం సోమన్న గౌడ్, కృష్ణ గౌడ్, జాన్ రెడ్డి, గౌడ సంఘం సభ్యులు ఈ సినిమాను చూసి అభినందించారు. బానిస కట్టుబాటు నుంచి ముక్తి చేసి ఏకదాటిగా 30 సంవత్సరాలు స్వతంత్ర రాష్ట్రంగా పరిపాలన కొనసాగించిన మహారాజు సర్దార్ సర్వాయి పాపన్న చిత్రాన్ని చూస్తున్న ప్రేక్షకులకు నా యొక్క కృతజ్ఞతలు. అయినా టెక్నికల్ ఇష్యూ వల్ల ఈ సౌండ్ సరిగ్గా ఇవ్వకపోవడం, ఒక చారిత్రకమైన సౌండ్ సరిగ్గా ప్రేక్షకులకు రిసీవ్ చేసుకోకపోవడం, అయినా మనకు మరి కొత్త ప్రొడక్షన్ ఇప్పుడే మేము చిత్ర ప్రొడక్షన్ పరిచయమైన మ్యూజిక్ మోటార్స్ టెక్నీషియన్ కూడా కొత్తవాడు, ఇక్కడ పరిస్థితి కూడా మాకు అర్థం కాక ఇబ్బందులు ఉన్నాయి. మాకు ప్రేక్షక మాషలు అర్థం చేసుకొని ఫస్ట్ మనం ఆదరించి ఆశీర్వదించి మమ్మల్ని మరో చిత్రం చేయడానికి మాకు అవకాశం కలిగించాలండి. ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి చలనచిత్రాన్ని నిర్మించినటువంటి వెంకటేశన్న గారి వారి బృందానికి మా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఎక్కడో మూలాన మనం వెళ్ళిపోయినటువంటి పాపన్న చరిత్రను ఇలా బయటికి తీసుకొచ్చి ఇలా ఒక సినిమా రూపకంగా ఆనాడు జయిందన్న చేశాడు. ఈరోజు కొత్త తరానికి కొత్త విధంగా అన్న నిర్మించడం అనేది చాలా సంతోషకరం. ఎందుకంటే ఇలాంటి చలనచిత్రాలు తీసుకొచ్చి ఇలా మన బహుజన చక్రవర్తి అయిన పాపన్న వారి చరిత్రను బయటకు తీసుకురావడం అంటే చాలా గొప్ప విషయం. దాన్ని మేము చాలా స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ఇలాంటి రానున్న రోజులలో ఇంకో నెక్స్ట్ జనరేషన్కి కూడా మన పాపన్న చరిత్ర తెలవాలి. అదేవిధంగా మన గొప్ప విషయం ఏంటంటే మన గౌడ బిడ్డ మన పాపన్న ఆయన చరిత్రను మనం బయటకు తీసుకురావడం మన కృషి, అన్న కృషి వల్ల. సర్దార్ సర్వాయి పాపన్న చిత్రం అనేది ఆగస్టు 21న విడుదలైంది. అఖండ విజయంతో ముందుకెళ్తుంది. ఈ చిత్రం ఇంతటి ఆదరాభిమానాలతో ముందుకెళ్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్సుమాంజలు. అలాగే మన దర్శకుడు అన్న వెంకటేశ్వర గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇది ఎందుకంటే ఇది ఓన్లీ చాలామంది ఏమనుకుంటున్నారంటే ఓన్లీ గౌడ్స్ సినిమా అనుకుంటున్నారు, కానీ ఇది గౌడ్స్కే కాదు. మీరు ఒకసారి సినిమా చూస్తే అర్థమవుతుంది. అందులో పాపన్న దూదేకుల వాళ్ళను, ముదిరాజు బిడ్డలను, యాదవ బిడ్డలను, సబ్బండ వర్ణాలందరినీ కలుపుకొని పోయి యుద్ధాన్ని చేసి గోల్కొండ కోటను ఎలా జయించిండు, గోల్కొండ కోటకు ఒక గౌడ జాతి నుంచి వెళ్ళి గోల్కొండ కోటకు రాజు ఎట్లా అయింది అనేది చాలా మంచిగా తీయడం జరిగింది. దీన్ని అందరూ బహుజన బిడ్డలందరూ చూసి ఆదరించాలి. అలాగే మన మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ గారు ఎట్లానో, తమిళనాడులో ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతానికి ఎట్లా ఉన్నారో మన తెలంగాణలో కూడా అన్న పాపన్న గారిని మనం గుర్తు చేసుకొని అందరూ ఈ చిత్రాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నారు. ధన్యవాదాలు. జై గౌడ, జై జై గౌడ, జై గౌడ, జై జై గౌడ. సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాలను జై సర్దార్ జై గౌడ, జై గౌడ, జై గౌడ.